వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ప్రిపరేషన్స్ ప్రసాదాలు అన్ని అయిపోయాక పూజ అయితే స్టార్ట్ చేశారు. పెళ్ళయ్యాక నాకు ఇదే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. సో నాతో నోములు నోపించడానికి పెద్దమ్మ వచ్చారు. ఇక్కడ మా పెద్దమ్మే నాతో పూజ చేయించి ముత్తైదుగా ఉండి వాయనం అందుకోబోతున్నారు. అందుకోసం మాత్రమే ఊరు నుంచి వచ్చారనమాట. ఇంకా ఫస్ట్ దీపారాధన చేసేసి పూజ అయితే మొదలు పెట్టారు. నేను సిల్వర్ బ్లాక్ బీడ్స్ ఒకటి కొనుక్కున్నాను కదా, సో అది ఫస్ట్ అమ్మవారికి పెట్టి తర్వాత నేను రెగ్యులర్ గా యూజ్ చేసుకుందామని ఇంతవరకు యూజ్ చేయలేదు. అది అమ్మవారికి అలంకరించాను. దాంతో పాటు బంగారు రూప్ కూడా ఒకటి తీసుకున్నాం కదా, అది కూడా పెట్టేశాము. అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు చేయాలంట. సో వాటిల్లో భాగంగా గారెలు, పూర్ణాలు, శనగలు, చలిమిడి, వడపప్పు, పులిహోర, పాయసం, పానకం, వాటితో పాటు ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి 9 రకాలు అయ్యాయి అనమాట. సో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించేసి హారతిచ్చి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు కూడా చేసేసాను. మా పెద్దమ్మ నాతో కుంకుమ పూజ కూడా చేపించారు. వరలక్ష్మి వ్రతంకి అలా చేస్తే మంచిదని చెప్పి. ఇంకా అంతా అయిపోయాక పెద్దమ్మ అంటే ముత్తైదువుకి వాయనం సమర్పించేసి ఆశీర్వాదం తీసుకున్నాము. తర్వాత అమ్మ, అత్తమ్మ, మా వారి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను. అమ్మవారికి అలంకరించిన రూపు, నల్లపూసలు మా వారితో వేపించుకున్నాను.